ఇంటర్నెట్ యుగంలో మనం అనేక ఇన్నోవేషన్ చూస్తున్నాం. నవంబర్ 2022లో వచ్చిన చాట్ జీపీటీ ఒక రెవల్యూషన్. చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మనం ఏది కావాలంటే మనకు ఒక సమ్మరీ సమాచారాన్ని కాంటెక్స్టువల్ రిప్లైస్ మనం అడిగే ప్రశ్నలకు ఇవ్వడం మొదలుపెట్టింది. చాట్ జీపీటీయే గూగుల్కి ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటే ఇప్పుడు చాట్ జీపీటీ తయారు చేసిన ఓపెన్ ఏఐ ఏకంగా ఒక సెర్చ్ ఇంజన్ని లాంచ్ చేసింది. దీని పేరే సెర్చ్ జీపీటీ. సెర్చ్ జీపీటీ ఏం చేస్తుందంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్ చేసేటువంటి పనుల్ని అలాగే చాట్ జీపీటీ చేసే పనుల్ని రెండింటిని కలిపి అందిస్తుంది. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ సెర్చ్ ఇంజన్ విత్ ఏఐ చాట్ బోర్డ్. ఈ రెండింటిని కలిపి మనకు అందిస్తుంది. సామాన్యుడికి అర్థం కావాలంటే మనం గూగుల్లో ఏదైనా కావాలని అడిగామనుకోండి, సో అది ఏం చేస్తుంది, మీరు ఇండియాస్ రిలేషన్స్ విత్ రష్యాతో భారత సంబంధాలు అని అడిగామనుకోండి గూగుల్ను, సో భారత రష్యా సంబంధాల పైన ఉన్న వార్తల్ని వ్యాసాలని వాటిని మనకు లింక్స్ చూపెడుతుంది. మనం ఆ లింక్లకు వెళ్ళి మనం చదువుకొని మన అవగాహన ఏర్పరచుకొని మన ఒపీనియన్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ చాట్ జీపీటీ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియా రష్యా రిలేషన్స్ అంటే ఏం చేస్తుంది చాట్ జీపీటీ అంటే ఆ ఇండియా రష్యా రిలేషన్స్కు సంబంధించిన ఇంటర్నెట్లో ఉన్న అనేక సోర్సెస్, వేల లక్షల సోర్సెస్ స్కాన్ చేసి వాటిని సమాచారాన్ని క్రోడీకరించి మనకు ఒక సమ్మరీ లాగా భారత రష్యా సంబంధాల ప్రజెంట్ స్టేటస్ పైన ఒక వ్యాసంలాగా ఇస్తుంది. సో ఇప్పుడు సెర్చ్ జీపీటీ ఏం చేస్తుందంటే ఈ రెండు ఫంక్షన్లకు కలుపుతుంది. ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియా రష్యా రిలేషన్స్ అన్నామనుకోండి, సెర్చ్ జీపీటీ ఏం చేస్తుంది, దానిపైన చాట్ జీపీటీ లాగా ఒక సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాత ఆ సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్కు లింక్ ఉన్న సోర్సెస్ కూడా ఇస్తుంది. అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ చేసే పని చేస్తుంది, చాట్ జీపీటీ చేసే పని కూడా చేస్తుంది. అంటే మనము ఆ సమ్మరీ చదువుకోవచ్చు, కావాలనుకుంటే ఆ సమ్మరీ బేస్ అయిన సోర్సెస్ లింక్స్ కూడా ఉంటాయి కనుక మన ఆ లింక్స్కి వెళ్ళి లింక్స్ కూడా చదువుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ నీడ్. ఇది ఒక పెద్ద రెవల్యూషన్గా ముందుకు రావచ్చు రేపు. ఎందుకంటే ఇప్పటికీ గూగుల్కు మానోపలి, సెర్చ్ మార్కెట్లో గూగుల్కు తిరుగులేదు. సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91% గూగుల్ షేరే. కానీ ఈ చాట్ జీపీటీ వచ్చినప్పుడే గూగుల్కు ఒక పెద్ద కాంపిటీషన్ చర్చ నడిచింది. ఎందుకంటే ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ రూపొందించిన ఓపెన్ ఏఐ వెనకాల మైక్రోసాఫ్ట్ ఉంది. కానీ ఇప్పుడు సెర్చ్ జీపీటీ ఎలా గూగుల్ సెర్చ్ ఇంజన్కు పోటీ అవుతుందా అని చర్చ మొదలైంది. దాంతో ఓపెన్ ఏఐ సెర్చ్ జీపీటీని లాంచ్ చేస్తూ ప్రకటన చేసిన థర్స్డే రోజు గూగుల్ షేర్లు 3% పడిపోయాయి. అయితే చాలామంది ఎక్స్పర్ట్ చెప్పేది అంత సులభం కాదు గూగుల్కున్న డామినెంట్ మార్కెట్ను. గూగుల్ అనేది సెర్చ్ ఇంజన్లో చాలా వెల్ ఎంట్రెంచ్డ్, అందువల్ల అంత సులభం కాదు గూగుల్కు పోటీ ఇవ్వడమని. కానీ డెఫినెట్గా ఇది ఒక న్యూ ఫీచర్. ఈ పోటీకి గూగుల్ కూడా రీఫార్ములేట్ చేసుకుంటుంది. ఆల్రెడీ గూగుల్ కూడా ఏఐ పవర్డ్ సమ్మరీస్ ఇవ్వడం కూడా ప్రారంభించింది. అందువల్ల గూగుల్ కూడా దానికి అనుగుణంగా తన స్వభావాన్ని మార్చుకుంటుంది. కానీ ఓపెన్ ఏఐ లాంచ్ చేసి సెర్చ్ జీపీటీ గూగుల్కి కాదు, తనకు ఓపెన్ ఏఐకి సపోర్ట్ చేసిన మైక్రోసాఫ్ట్ కూడా పోటీ. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్కి కూడా ఇది పోటీ అవుతుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లాంచ్ చేసిన బింగ్ సెర్చ్ కూడా గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్ని పెద్దగా పెనట్రేట్ చేయలేకపోయింది. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా తన బింగ్ సెర్చ్కు చాట్ జీపీటీని అనుసంధానం చేసింది. దానివల్ల కొంత ఇప్పుడు సెర్చ్ జీపీటీ చేసినటువంటి పని సమ్మరీ సమాచారం ఇవ్వడం కూడా మొదలుపెట్టింది. ఇక ఈ సెర్చ్ జీపీటీ ఏంటంటే పబ్లిషర్స్తో కూడా లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల పబ్లిషర్స్ కేసులు వేస్తున్నారు. ఇప్పుడు పర్ప్లెక్సిటీ అని ఒక కొత్త ఏఐ పవర్డ్ సెర్చ్ చాట్ బోర్డ్ వచ్చింది. మీరు ఏదైనా ఒక అంశం పైన కావాలి అంటే అది డిఫరెంట్ ఆథెంటిక్ మీడియా సోర్సెస్ నుంచి సమాచారం తీసుకొని దాన్ని సమ్మరైజ్ చేసి మీకు ఇస్తుంది.
పర్ప్లెక్సిటీని అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అలాగే ఎన్విడియా కలిసి రూపొందించింది. సో పర్ప్లెక్సిటీ పైన ఆల్రెడీ వైర్డ్ అనే ఒక సంస్థ అలాగే మీకు ఫోర్బ్స్ కూడా కేసేసింది, ఇది మా సమాచారాన్ని తీసుకొని వాళ్ళు లాభపడుతున్నారని. అందువల్ల రేపు ఈ సర్ జీపీటీపై కూడా ఆ రకమైనటువంటి లీగల్ కేసులు ఉంటాయి. ఎందుకుంటాయంటే గూగుల్ చేసే పనికి ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ చాట్ జీపీటీ కానీ ఇప్పుడు సెర్చ్ జీపీటీ కానీ చేసేటువంటి పనికో తేడా ఉంది. గూగుల్ ఏమో సెర్చ్ ఇంజన్ మాత్రమే. అంటే గూగుల్ ఏం చేస్తుంది, మనం ఒక టాపిక్ అడిగితే దానికి రిలేటెడ్ సోర్సెస్ అన్నింటినీ మనకు లిస్ట్ చేస్తుంది అంతే. మనము సమాచారం కావాలంటే మళ్ళీ రిలేటెడ్ సోర్స్లోకి వెళ్ళడమే, ఇంకో మార్గం లేదు. కానీ ఇప్పుడు ఈ ఏఐ చాట్ బోర్డ్స్ సెర్చ్ ఇంజన్ ఏఐ చాట్ బోర్డ్ చేసే పని ఏంటంటే లింక్స్ ఇవ్వచ్చు, కానీ సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది. అంటే సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ చదివాక అత్యధిక మంది లింక్స్ చూడకపోవచ్చు. ఇప్పుడు నేను ఉదాహరణకు ఒక ఆర్డినరీ రీడర్, ఐ జస్ట్ వాంట్ టు నో ఆన్ సంథింగ్. సో ఉదాహరణకు ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్ అని కావాలి, నాకు అర్థం కాలేదు తెలుసుకుందామని. నేను వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్ అని గూగుల్లో కొడితే క్లైమేట్ చేంజ్ పైన ఒక 10-15 ఎన్నంటన్నీ మీరు ఓపిక ఉన్నంత పేజీలకు పేజీ లింక్స్ ఇస్తుంది. మనం అందులో ఏదో ఒక లింక్కి వెళ్ళి చదువుకుంటాం. దానివల్ల ఏంటంటే ఆ క్లైమేట్ చేంజ్ పైన సమాచారాన్ని కష్టపడి తయారు చేసి తమ వెబ్సైట్లో ఇచ్చిన వాడికి నష్టమే లేదు, గూగుల్ సెర్చ్ ఇంజిన్ వల్ల లాభమే. కానీ ఈ సెర్చ్ జీపీటీ ఏఐ చాట్ బోర్డ్తో లింక్ అయి ఉన్న సెర్చ్ ఇంజిన్లతో ఏంటంటే నేను వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్ అంటే నేను ఒక ఆర్డినరీ యూజర్, నేనేం రీసెర్చ్ చేయడం లేదు క్లైమేట్ చేంజ్ పైన. ఆ క్లైమేట్ చేంజ్ పైన ఒక సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేస్తుంది. ఇక నేను ఆ లింక్లోకి ఎందుకు పోతాను, నాకు మళ్ళీ అవసరం ఉంటేనే అదనపు సమాచారం కావాలంటేనే లింక్లోకి పోతాను. అంటే సెర్చ్ జీపీటీ ఏం చేస్తుంది, నేను ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కు పోకుండా ఆపుతుంది. అంటే ఏదో కొన్ని సోర్సెస్లో వచ్చిన సమాచారాన్ని తాను తీసుకొని సమాచారాన్ని మనకిస్తుంది. అంటే ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. నేను ఒరిజినల్ సోర్సెస్కు పోవాల్సిన అవసరం ఉండదు. అందులో దీంట్లో క్వశ్చన్స్ కూడా అడగచ్చు, అడిగితే కాంటెక్స్చువల్ రెస్పాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల పబ్లిషర్స్ మా లీగల్ కేసులు ఇస్తున్నారు. పబ్లిషర్స్ ఏం చేస్తారన్నది చూడాలి, కానీ మన యూజర్స్కి మాత్రం ఇది ఒక మేజర్ చేంజ్గా కాబోతోంది. సెర్చ్ ఇంజన్ స్వభావాలు మారిపోతున్నాయి, సెర్చ్ ఇంజన్ మార్కెట్ చాలా మార్పు లోను కాబోతోంది.